చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్నపిల్లలకు కూడా ప్రాణాలు కాపాడలేనటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్స్, అంబులెన్స్ ఉన్నాయనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఒక చంటి బిడ్డ హాస్పిటల్ కి తీసుకెళ్లేటప్పుడు అంబులెన్స్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా గానీ అంబులెన్స్ అందుబాటులో లేక ఒక పసి కందు ప్రాణం పోయిందంటే ఈ విషయాన్ని తెలుసుకుని తల్లడిల్లిపోతున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. రీసెంట్ గా అల్లూరు జిల్లాకి సంబంధించి ఒక పసికందు ఆక్సిజన్ అందక ప్రాణం విడిచిపెట్టేసింది. హాస్పిటల్ కి తీసుకెళ్తే వైజాగ్ తీసుకెళ్ళమన్నారంట. హాస్పిటల్ నుంచి వైజాగ్ తీసుకెళ్లాలంటే అక్కడ వెహికల్స్ ఏమీ అందుబాటులో ఉండవు కాబట్టి 108 కి ఫోన్ చేసినటువంటి పరిస్థితి. ఒక 20 సార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా అంబులెన్స్ రాలేనటువంటి పరిస్థితి. సరైన టైంలో హాస్పిటల్ కి తీసుకు వెళ్ళలేక ఆ అబ్బాయి ప్రాణం పోయింది. ఇప్పుడు ఆ ప్రాణం విలువ ఎవరు కట్టగలరు? ఆ ప్రాణం మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలడా ఈ చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబులెన్స్లన్నీ కూడా అటకెక్కేసాయి. ఏ ఒక్క అంబులెన్స్ 108 కానివ్వండి, 104 కానివ్వండి, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 100 కూడా డైల్ చేసినప్పటికి కూడా ఎవరు ఎత్తలేనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎంత దౌర్భాగ్యం అండి. చంటి పిల్లల ప్రాణం కూడా రక్షించలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క వైద్యుడు కూడా ఇంటికెళ్లి పరీక్షలు చేసేటటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ విషయం ఇంకా ఏ ఒక్క ప్రజలు కూడా మర్చిపోలేదు. 108 కానివ్వండి, 104 కానివ్వండి, లేదంటే 100 కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఏంటండి ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అని కోచింగ్ చేస్తా ఉన్నాం. హాస్పిటల్స్ పనిచేయవు, అంబులెన్స్లు పనిచేయవు. ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? మీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నారని కోచింగ్ చేస్తా ఉన్నాం. మొన్న ఈ మధ్యన రీసెంట్ గా జరిగి మార్కాపురంలో ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్ యాక్సిడెంట్ లో కూడా అనేక మంది ప్రాణాలు పోయి వారందరూ కూడా అంబులెన్స్ కి డయల్ చేసాము. ఏ ఒక్కరు కూడా అంబులెన్స్ రాలేకపోయింది, స్పందించలేదు, ఏ ఒక్క ఫోను లిఫ్ట్ చేయలేదని చెప్పేసి వాపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ మార్కాపురంలో సిచ్యువేషన్ అందరూ కూడా కళ్ళతో చూశారు. అదే విధంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ చిన్న బాబు చనిపోయినటువంటి పరిస్థితులు కూడా అందరూ చూశారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరున్నారు. ప్రాణాలు తీసుకోవడానికి కాదు, దయచేసి ప్రాణాలు కాపాడేటటువంటి వ్యవస్థలను మీరు నిర్వీర్యం చేయొద్దు. రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీని మీరు బిల్లులు కట్టక ఆపేసినటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ కార్డులు పట్టుకొని లైన్ లో ఉన్నప్పటికీ కూడా వైద్యం చేయట్లేదు. కేవలం ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారనే విషయాన్ని మర్చిపోయారన్న సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారని తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది.